రామాయణం భారతీయులకు కేవలం కథ కాదు, కోట్లాది మంది విశ్వాసాలకు ప్రతీక. అలాంటి ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. అదొక మహత్తరమైన బాధ్యత. కానీ 2023లో వచ్చిన ఆదిపురుష్ ఆ బాధ్యతను నిలబెట్టుకోలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణపై కూడా అదే ఆదిపురుష్ నీడలు కనిపిస్తున్నాయి. నాటి తప్పులే ఈ సినిమాను కూడా వివాదాల వలయంలోకి నెట్టేస్తున్నాయా? ప్రభాస్ లాంటి హీరోతో ఆదిపురుష్ అనౌన్స్ అయినప్పుడు ప్రేక్షకులు ఊహించింది ఒక గొప్ప పురాణ గాథను. కానీ రిలీజ్ అయిన తర్వాత తెరపై కనిపించింది మాత్రం వివాదాల పరంపర. పాత్రల రూపకల్పన నుంచి సంభాషణల వరకు, విజువల్ ఎఫెక్ట్స్ నుంచి పురాణ అంశాల చిత్రీకరణ వరకు అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పవిత్రమైన ఇతిహాసాన్ని ఫ్యాంటసీ చిత్రంలా చూపించారని భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. సినిమా రిజల్ట్ కూడా డిజాస్టర్ అయింది. ఆ అనుభవం ప్రేక్షకుల్లో ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇప్పుడు నితేష్ తివారీ రామాయణ టీజర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో మొదలైన చర్చలు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కొందరు నెటిజన్స్ విజువల్స్, పాత్రల లుక్, క్యారెక్టర్ డిజైన్లపై సందేహాలు వ్యక్తం చేస్తే, మరోవైపు కొన్ని హిందూ సంస్థలు విడుదలకు ముందే ప్రత్యేక ప్రివ్యూ షో ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. వారి వాదన ప్రకారం గతంలో జరిగిన వివాదాలు మళ్లీ పునరావృతం కాకుండా ముందుగానే స్పష్టత రావాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఆదిపురుష్ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే ఈసారి చిన్న అంశం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇదే కారణంగా రామాయణ టీం మీద భారీ ప్రెషర్ పడుతోంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి పాత్ర, ప్రతి విజువల్ ని ప్రేక్షకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ముందున్న అసలు సవాల్ బాక్సాఫీస్ కాదు, ప్రేక్షకుల విశ్వాసాన్ని గెలుచుకోవడం. ఆదిపురుష్ మిగిల్చిన గాయానికి రామాయణ నిజంగా మందు అవుతుందా, లేక మరోసారి అదే వివాదాలకు వేదిక అవుతుందా అన్న సమాధానం మాత్రం సినిమా విడుదల తర్వాతే తేలనుంది. భారీ బడ్జెట్, హాలీవుడ్ విజువల్స్ ఉన్నా కథలో భావోద్వేగం లేకపోతే ప్రేక్షకులు ఆదరించరని ఆదిపురుష్ నిరూపించింది. రామాయణాన్ని కొత్త తరానికి చూపించే ప్రయత్నంలో డైలాగులు, పాత్రల రూపకల్పన విమర్శల పాలయ్యాయి. కొత్తదనం పేరిట చేసిన ప్రయోగాలు చివరికి వివాదాల తుఫాను సృష్టించాయి. ఆదిపురుష్ తెచ్చినటువంటి ఆ చేదు అనుభవమే ఇప్పుడు రామాయణ సినిమాపై తీవ్రమైన నిఘా ఉంచేలా చేసింది. ఆదిపురుష్ రిలీజ్ అయిన వెంటనే విమర్శలు ఎదుర్కొన్న అంశం డైలాగులు. ముఖ్యంగా హనుమంతుడు, లంకేష్ పాత్రలతో చెప్పించిన కొన్ని సంభాషణలు పవిత్రమైన రామాయణానికి ఏమాత్రం తగవని విమర్శలొచ్చాయి. పురాణ పాత్రలు మాట్లాడాల్సిన భాషకు బదులుగా గల్లీ భాషను ఉపయోగించారని హిందూ సంఘాలు, ప్రేక్షకులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల తర్వాత చిత్ర బృందం కొన్ని డైలాగులను మార్చాల్సి వచ్చింది కూడా. పాత్రల రూపకల్పన, విజువల్స్ కూడా పెద్ద వివాదానికి దారితీశాయి. రావణుడి లుక్, లంక రూపకల్పన, కొన్ని యానిమల్స్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ విఎఫ్ఎక్స్ ఆశించిన స్థాయిలో లేదని, కొన్ని సన్నివేశాలు వీడియో గేమ్లను గుర్తు చేస్తున్నాయని ఘాటు విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు, మూల రామాయణ కథలో లేని కొన్ని సన్నివేశాలను చేర్చడం, పాత్రల చిత్రణలో స్వేచ్ఛ తీసుకోవడం పైన విమర్శలొచ్చాయి. ఆదిపురుష్ వివాదం భారత్కే పరిమితం కాలేదు. ఒక డైలాగ్ నేపాల్లో కూడా తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది. దేశవ్యాప్తంగా నిరసనలు, న్యాయపరమైన పిటిషన్లు, రాజకీయ స్పందనలు వరుసగా వచ్చాయి. విడుదల తర్వాత మేకర్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. చివరికి ఈ సినిమా రైటర్ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు కోరారు. భారతీయ పురాణాలను తెరపై ఆవిష్కరించేటప్పుడు ప్రేక్షకులు ఎంతటి ప్రామాణికత, గౌరవం ఆశిస్తారో ఆదిపురుష్ స్పష్టంగా చూపించింది. శ్రీరాముడి రూపం అనగానే మనసులో ఒక దివ్యమైన, ప్రశాంతమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది. అందుకే శ్రీరాముడిగా ఎవ్వరు నటించినా ముందు నటన కంటే రూపాన్నే చూస్తారు. ఇప్పుడు రామాయణలో రణబీర్ కపూర్ లుక్ బయటకు రాగానే సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ఆయనలో రాముడికి ఉండాల్సిన తేజస్సు లేదని కొందరు విమర్శిస్తుంటే, సినిమా చూడకుండా తీర్పివ్వడం కరెక్ట్ కాదని మరికొందరు వాదిస్తున్నారు. రామాయణ టీజర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మెయిన్ డిబేట్ రణబీర్ కపూర్ లుక్ పైనే జరిగింది. కాషాయ వస్త్రాలు, విల్లు, జంధ్యం అన్నీ ఉన్నప్పటికీ శ్రీరాముడికి ఉండాల్సిన ఆ దివ్యమైన గాంభీర్యం కనిపించడం లేదని కొందరు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్, విగ్, కాస్ట్యూమ్ డిజైన్ పై విమర్శలొచ్చాయి. ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీస్తూ కూడా ఆహార్యంలో సహజత్వం కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. భారతీయ సినీ, టీవీ చరిత్రలో శ్రీరాముడి పాత్ర అంటే ఇప్పటికీ చాలా మందికి గుర్తొచ్చేది అరుణ్ గోవిల్, తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్, తర్వాత శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ పోషించిన రూపాలే. ప్రశాంతమైన ముఖం, దివ్యమైన చిరునవ్వు, రాజసం ఇవే ప్రేక్షకుల మనసుల్లో శ్రీరాముడు అనే రూపాన్ని బలంగా ముద్రించాయి. అందుకే ప్రతి కొత్త నటుడు ఆ పాత్రలో కనిపించినప్పుడు సహజంగానే ఈ క్లాసిక్ రూపాలతో పోలికలు మొదలవుతున్నాయి. అదే ప్రమాణాలతో రణబీర్ లుక్ను కూడా కొందరు పోలుస్తున్నారు. మరోవైపు రామాయణ టీం మాత్రం తమ పాయింట్ ఆఫ్ వ్యూ వేరని చెప్తోంది.
రాజా రవివర్మ చిత్రాలు, వాల్మీకి రామాయణం ఆధారంగా కాస్ట్యూమ్ డిజైన్ రూపొందించామని, లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త తరానికి దగ్గరయ్యేలా విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుందని వివరిస్తోంది. రణబీర్ కపూర్ కూడా గతంలో స్పందిస్తూ, శ్రీరాముడికి అందరూ అంగీకరించే ఒకే రకమైన ముఖం ఉండదు. ప్రతి భక్తుడు తన మనసులో ఒక రూపాన్ని ఊహించుకుంటాడు. నటుడి కంటే సినిమాలోని భక్తి, ఉద్దేశం ముఖ్యమైనవి అని అన్నాడు. అయినప్పటికీ భారతీయుల మనసుల్లో దేవుడి రూపంపై ఉన్న భావోద్వేగం కారణంగా ప్రతి ఫ్రేమ్ను ప్రేక్షకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అందుకే ఇప్పుడు రణబీర్ లుక్ గురించే కాదు, రాముడిని హీరోలా చూపిస్తున్నారా లేక భక్తులు ఆరాధించే దేవుళ్లా ఆవిష్కరిస్తున్నారా అని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వివాదం కేవలం రాముడి పాత్రతోనే ఆగిపోలేదు. సీతగా సాయి పల్లవి సరిపోదు అంటూ ఒక వర్గం, రావణుడిగా యశ్ ఇంకా రాఖీభాయ్ మాస్ ఇమేజ్ లోనే ఉన్నారంటూ మరొక వర్గం ప్రశ్నిస్తున్నాయి. చివరికి హనుమంతుడి పాత్రపై కూడా సోషల్ మీడియాలో రకరకాల తీర్పులు వచ్చేస్తున్నాయి. అసలు రామాయణ సినిమా కథ కంటే ఈ పాత్రల వివాదాలే ఎక్కువ ప్రచారం తెచ్చిపెడుతున్నాయా? మొదటగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది సీత పాత్రపైనే. సాయి పల్లవిని చాలా సహజంగా, నిరాడంబరంగా చూపించారని కొందరు విమర్శిస్తూ ఉంటే, ప్రధాన పాత్రకు మరింత రాజస్వం ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ట్రైలర్లో కొద్ది క్షణాలు మాత్రమే కనిపించిన సురభిదాస్ సంప్రదాయ రూపం నెటిజన్లను ఆకట్టుకుంది. సీత పాత్రకు ఆమె అయితే బావుండేది అంటూ పోలికలు మొదలయ్యాయి. మరోవైపు సాయి పల్లవి అభిమానులు మాత్రం సీత పాత్ర అందంతో కాదు, ఆ పాత్రలోని పవిత్రత, కరుణ, త్యాగాన్ని జీవించే నటనతో నిలబడుతుందని వాదిస్తున్నారు. గతంలో 2 కోట్ల విలువైన ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ఆమె అభిమానులు ఉదాహరణగా చూపిస్తున్నారు. సీతతో ఆగలేదు, రావణుడి పాత్ర కూడా సోషల్ మీడియాలో విచారణ ఎదుర్కొంటోంది. యశ్ రావణుడిగా పవర్ఫుల్ గా కనిపించాడని ఒక వర్గం ప్రశంసిస్తే, మరొక వర్గం మాత్రం ఆయనలో ఇంకా రాఖీభాయ్ ఇమేజ్ నే చూస్తోంది. శూర్పణఖ పాత్రపై కూడా విమర్శలొస్తున్నాయి. అంతేకాదు, దాదాపు 4 నిమిషాల ట్రైలర్లో హనుమంతుడి పూర్తి రూపాన్ని చూపించకపోవడం మరో చర్చకు దారితీసింది. రామాయణంలో కీలకమైన పాత్రను ఎందుకు దాచారు అంటూ ప్రశ్నలొస్తున్నాయి. విభీషణుడు, జాంబవంతుడు వంటి కీలక పాత్రలపై కూడా పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో చూపించని విషయాల మీద కూడా చర్చ జరుగుతోంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో రామాయణ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కాస్టింగ్, లుక్స్, విఎఫ్ఎక్స్, పాత్రల ఎంపిక, ఇలా ప్రతి అంశం వైరల్ అవుతోంది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతోందనేది ఒక వాదన. కానీ ఆదిపురుష్ కూడా ఇలాగే చర్చల మధ్య థియేటర్లకు వచ్చింది. భారీ హైప్ వచ్చింది. కానీ చివరికి కంటెంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకవైపు విమర్శలు వెల్లువెత్తున్నా సరే, రామాయణ చిత్ర బృందం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించిన ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్ ద్వారా మేకర్స్ తమ లక్ష్యాన్ని స్పష్టం చేశారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడమే తమ సంకల్పమని చాటి చెప్పారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ప్రథమ్ సంకల్ప్ కార్యక్రమానికి దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, అరుణ్ గోవిల్, వివేక్ ఒబెరాయ్ తదితరులు హాజరయ్యారు. ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ట్రైలర్ను ప్రదర్శించారు. భారీ విజువల్స్, పురాణ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు అక్కడి అతిథులను ఆకట్టుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా రామాయణ ప్రచారానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈవెంట్లో దర్శకుడు నితేష్ తివారీ చేసిన వ్యాఖ్యలు ఆకర్షణగా నిలిచాయి. పాత్రలను ఎంచుకునేటప్పుడు నటీనటుల కళ్లే నిజం చెప్తాయి. రణబీర్ కళ్లల్లో శ్రీరాముణ్ణి, సాయి పల్లవి కళ్లల్లో సీతమ్మను చూశాను అన్నాడు నితీష్. కార్యక్రమం చివర్లో వేదికపై వచ్చిన యశ్, ఇది ఒక సినిమా మాత్రమే కాదు, భారతదేశం ప్రపంచానికి చెప్పే మహాకావ్యం. మన సంస్కృతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే మా లక్ష్యం అని చెప్పడంతో సభలో చప్పట్లు మారుమ్రోగాయి. మరోవైపు ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్తో కలిసి పనిచేస్తున్న సితార్ విద్వాంసుడు రిషబ్ రిఖీరామ్ శర్మ అందించిన సంగీత ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఢిల్లీలో ప్రచారాన్ని ప్రారంభించిన చిత్ర బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ వేదికలపై రామాయణను పరిచయం చేయడానికి కామికాన్, ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వంటి వేదికలను వినియోగించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భారతీయ పురాణ గాథను ప్రపంచ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో హాలీవుడ్ స్థాయి విజువల్స్, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే చివరికి ప్రచార ఆర్భాటం కాదు, తెరపై కనిపించే కథ, పాత్రల భావోద్వేగాలు, ప్రేక్షకుల హృదయాలను తాకే ఆధ్యాత్మిక అనుభూతే ఈ మహా ప్రాజెక్టు విజయాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా ఏ సినిమాకైనా సర్టిఫికెట్ ఇచ్చేది సిబిఎఫ్సి. కానీ రామాయణ విషయంలో సెన్సార్ కంటే ముందే తమకు ప్రత్యేక ప్రివ్యూ షో వేయాలని ఢిల్లీకి చెందిన శ్రీరామ్ లీలా మహాసంఘ్ డిమాండ్ చేస్తోంది. 4,000 కోట్ల భారీ బడ్జెట్, హాలీవుడ్ విజువల్స్ మాత్రమే సరిపోవు. ప్రేక్షకుల భక్తిని, నమ్మకాన్ని గెలుచుకున్నప్పుడే రామాయణ చరిత్రగా నిలుస్తుంది. రామాయణ ట్రైలర్ వచ్చిన తర్వాత ఢిల్లీకి చెందిన
శ్రీరామలీల మహాసంఘ్ సినిమా టీంకి లేఖ రాసి విడుదలకు ముందే స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని కోరింది. గతంలో ఆదిపురుష్లో పాత్రల చిత్రణ, సంభాషణలు, పురాణాల ఆవిష్కరణపై వచ్చిన తీవ్ర వివాదాలను గుర్తు చేస్తూ ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని సంఘం చెప్తోంది. అయితే ఇదే ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. ఇప్పటికే సినిమాలను పరిశీలించి సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థుండగా విడుదలకు ముందు మత సంస్థలు కూడా సినిమా చూడాలా? ఇది విశ్వాసాల పరిరక్షణ లేక సృజనాత్మక స్వేచ్ఛపై అదనపు ఒత్తిడా అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు రామాయణను భారతీయ సినిమా చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. 2 భాగాలకు కలిపి సుమారు 4,000 కోట్ల పెట్టుబడి, హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం, ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా గ్లోబల్ రిలీజ్, ఇవన్నీ అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే అదే స్థాయిలో ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ పై విఎఫ్ఎక్స్ విమర్శలు రావడం, తర్వాత ట్రైలర్లో మార్పులు చేశారని చర్చ, డిజిటల్ హక్కులపై ప్రీ రిలీజ్ బిజినెస్ పై డీల్స్ ప్రచారం, ఇవన్నీ సినిమా కంటే మార్కెటింగ్ గురించే ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితిని తీసుకొచ్చాయి. భారీ బడ్జెట్ ప్రచారం సరిపోదు, తెరపై కనిపించే కథ, స్క్రీన్ ప్లే అసలు ప్రమాణమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.